నిమ్మకాయ చాలా విశేషమైనటువంటి నిమ్మకాయ. ఈ నిమ్మకాయ ఎట్లాంటిదో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ నిమ్మకాయ ఎట్లాంటిదంటే నీళ్లలో తడిసినా కూడా ఇనుము మాత్రం విరగదిద్దామంటే విరగదు. నిమ్మకాయ రసంలో తడిపి పెడితే నిమ్మకాయ దెబ్బకి విరిగిపోతుంది. ఈ నిమ్మ రసం ఎప్పుడు కూడా ఆరోగ్యానికి చాలా విశేషమైనటువంటిది. ఈ నిమ్మకాయతో ఆయుర్వేద వైద్యం చేస్తారు. ఎప్పుడు కూడా నిమ్మకాయ చాలా దైవానికి దగ్గరలో ఉన్నటువంటిది నిమ్మకాయ. అందుకోసం ఏం చేస్తారు, అందరూ ఒక గ్లాసులో నిమ్మకాయలు వేసి అక్కడ పెట్టుకుంటారు. ఎప్పుడూ నిమ్మకాయ అట్లా పచ్చగా కనపడుతుంటే అదొక రకమైన ఆనందం. అదే కాకుండా దృష్టి దోషము అంటారు. ఆ దృష్టి దోషం ఎట్లా ఉంటుందో చెబుతా. దేవతలందరికీ కూడా కొన్ని పదవులు ఇచ్చారు. ఈ పదవులు ఇస్తే ఏ జక్షువులు అని ఇద్దరున్నారు. ఆ జక్షువులు ఎట్లాంటివంటే వాళ్ళంటే కుయుక్తి గలవాళ్ళు. ప్రతి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం. అవతల వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు సంతోషపడతారు. అందుకోసమని ఈ పదవులు ఇచ్చేప్పుడు అయ్యా ఇదిగో బ్రహ్మ పదవి నీకు ఇస్తానరా అంటే ఇదేనా అన్నాడు. విష్ణు పదవి నీకు ఇస్తానరా అంటే ఇదేనా అన్నారు. ఈశ్వరుడి పదవి ఇస్తారన్నా ఇదేనా అన్నారు. ఇక చివరికి ఏం చెప్పారంటే, నాయన అన్నీ పిలుస్తుంటావు, మీకు ఏ పదవి కావాలో మీకు ఇష్టమైనప్పుడు మీరు చేయొచ్చండి, మీ పదవి మీకు ఇస్తామని చెప్పారు. సరే, అన్ని రకాల పదవుల్లో జక్షువులు అంటే పక్షులు అంటారు. కొంతమంది పక్షులు పారేవేళ అంటారు. పసిపిల్లల గుడ్డలు రాత్రిపూట ఆరేస్తే ఆ టైంలో అసలు సంధ్య వేళ అంటారు. ఆ అసలు సంధ్య వేళ అంటే రాత్రి కాకుండా పగలు కాకుండా మధ్య సూర్యాస్తమయం టైము. మరి చంద్రోదయం నక్షత్రాలు కనపడే మధ్య సమయంలో దాన్ని ఏమంటారు, అసలు సంధ్య వేళ అంటారు. ఆ టైంలో ఏ పని చేయకూడదు. ఆరేసిన గుడ్డలు కూడా తీసేయాలి. పసిపిల్లల గుడ్డలు ఆరేస్తారు. ఇదివరకు పొత్తి గుడ్డలు, ఇప్పుడు వేరే వచ్చినాయి అనుకోండి, ముడ్డి కడిగే పని లేదు ఇప్పుడు. అట్లా ఆ గుడ్డలు ఆరేసే రోజుల్లో కూడా ఆ గుడ్డలు తీసేయాలంటారు. ఆ జక్షువులు అనే వాళ్ళు ఏంటంటే కళ్ళు. ఆ కళ్ళతో చూస్తే అది నాశనం అయిపోతుంది. ఆ జక్షువుల సాయంత్రం కొన్ని టైముల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరిగినప్పుడు ఏమవుతుంది, ఆ కళ్ళతో వాళ్ళు ఏం చూసినా అది పనికి రాకుండా పోతుంది. ఇక బాగా బతికే వాళ్ళు కూడా నిలువున చచ్చే పరిస్థితిలో, యాక్సిడెంట్లో కాళ్ళు ఎరగడమో చేతులు ఎరగడమో ఇట్లాంటివి తయారవుతాయి. అటువంటి దృష్టి, ఆ జక్షువుల దృష్టి వాటి మీద పడటం కోసమని వాకిట్లో ఎర్రటి గుడ్డలో కొబ్బరికాయ, లేకపోతే ఎర్రటి గుడ్డ నల్లటి వెంట్రుకలతో పట్టిగా కడతారు. తర్వాత లోపల దేవుడు పటం పెట్టి ఆ పటం దగ్గర గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మకాయ వేస్తారు. రోజు ఆ నీళ్లు తీసి పారేసి ఆ నిమ్మకాయ మళ్ళీ అందులో పెడతారు. అదే కాదండి, అమ్మవారికి పూజ చేసినటువంటి నిమ్మకాయలు తీసుకొచ్చి వాకిలికి గడతారు. ఇవన్నీ ఏమిటాయంటే జక్షువులు అనేవాళ్ళు. అంటే దిష్టి దోషం తగిలిందయ్యా అంటారు. జక్షువులు అన్నా ఒకటే, దిష్టి దోషం అన్నా ఒకటే. ఆ దిష్టి దోషాన్ని వాడి కళ్ళు పడ్డాయా నేను నాశనం అయిపోయినానంటారు. వాడి కళ్ళల్లో లేదు. జక్షువులు అనేటువంటి దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు మన కళ్ళ యందు ఆశిస్తారు. ఎవరి కళ్ళ ఎవరో చేశారుకో అక్కర్లా, ఎవరినో తినేటప్పుడు నువ్వు చూసినా కూడా జక్షువులు నీ యందు ఆశించినప్పుడు ఆ కళ్ళతో చూసావంటే అది నాశనమే. కాబట్టి ఇటువంటి బాధలు పోవటం కోసం అటువంటి వాళ్ళు రాగానే ముందు వాకిట్లో ఆ ఎర్రగుడ్డ మీద నల్లటి వెంట్రుకలుతాడు, ఇవి కనపడటానికి. మరి నల్లటి గుడ్డ ఒక్కోసారి ఏం చేస్తారు, అచ్చగా పటిక్కే నల్లటి వెంట్రుకలుతాడు కడతారు. నలుపు తెలుపు, లేకపోతే నలుపు తెలుపు ఎరుపు ఇట్లాంటివన్నీ కడుతూ ఉంటారు. వాకిల్లో కట్టేది ఈ దృష్టి దోషం, అంటే జక్షువుల యొక్క దోషం పోవటానికి కడుతూ ఉంటారు. ఇది సహజమైన పద్ధతి. స్వస్తి.